వరంగల్ జిల్లా ప్రైవేట్ కళాశాల యాజమాన్యం హరిత కాకతీయలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ 10 సంవత్సరాల విధ్వంసపు పాలన నుంచి విముక్తి పొందిన తెలంగాణ సమాజానికి ఉన్న సమస్యలను పరిష్కరించుకోవటానికి, ప్రజాప్రభుత్వానికి సమస్యలను ప్రతిపాదించడానికి, సమస్యలు తెలిసిన తీన్మార్ మల్లన్నను మండలికి పంపించటానికి విద్యావంతులమైన మనం నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైనదని, 10 సంవత్సరాల నుంచి నిరుద్యోగులకు రావలసిన ఉద్యోగాల భర్తీలు కానీ, ఉద్యోగులకు అందవలసిన వేతనాలు కానీ సమయానికి అందకుండా వారి జీవితాలతో చెలగాటమాడిన వారికి బుద్ధి చెప్పవలసిన సమయం ఆసన్నమైందని, గత 10 సంవత్సరాల నుంచి జూనియర్ కళాశాలల సమస్యలను, అందులో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలను, విద్యార్థులకు అందవలసిన స్కాలర్షిప్లు, ట్యూషన్ ఫీజులను అందించకుండా వారిపై చదువులకు అడ్డంకి సృష్టించిన వారికి కర్రు కాల్చి వాత పెట్టవలసిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్ర విభజన సందర్భంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని వారికి ఆలోచించి సమాధానం చెప్పవలసిన సమయం వచ్చినదని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు, ఖమ్మం జిల్లాలోని 211 గ్రామాలను ఆంధ్రాలో కలపటం కానీ, భద్రాద్రి రామయ్యకు రూపాయి బడ్జెట్ కేటాయించని వారికి ఓటు అడిగే హక్కు ఉందా అని ప్రశ్నించారు. కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఏ విధంగా మనం తారతమ్యానికి గురై ఏ విధంగా మనం నష్టపోయామో మనం అందరం కూడా బాగా ఆలోచించుకోవాలి. మరి విద్యా సంస్థల యొక్క నిర్వాహకులుగా ఎందుకు మేము మద్దతు ప్రకటిస్తున్నామనంటే, గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1860 జూనియర్ కళాశాలకు రావాల్సినటువంటి ట్యూషన్ ఫీజులు కానీ, మెస్ ఛార్జీలు కానీ గత ప్రభుత్వం చెల్లించకుండా మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టినటువంటి దాఖలాలు ఈ యావత్ సమాజానికి అంతా కూడా బాగా తెలుసు. దాంతోపాటుగా మనం అందరం కూడా ఏదైతే సమాజానికి 2 కళ్ళుగా భావించే విద్యా, వైద్యం మనం అందరికీ కూడా ప్రాథమిక అవసరాన్ని కూడా బాగా తెలుసు. అలాంటి విద్య ఆటకెక్కిందని భావించినటువంటి మనం అందరం కూడా కర్రుగాల్చి బీఆర్ఎస్ పార్టీకి వాత పెట్టినటువంటి విషయం మీ అందరి ద్వారా ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాం. మరి విద్యావంతులుగా మనం అందరం కూడా సమస్యలు పేరుకుపోయినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థల యొక్క సమస్యలు కానీ, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల యొక్క సమస్యలు కానీ, ఏదైతే నిరుద్యోగుల యొక్క సమస్యలు కానీ, అధ్యాపకుల యొక్క సమస్యలు కానీ, ప్రభుత్వానికి అటు సమస్యలకు వారధిగా ఉండవలసినటువంటి వారిని ఎన్నుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దయచేసి విఘ్నులుగా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయవలసినటువంటి వ్యక్తిని ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఆ రకంగా మనం అందరం కూడా ఆలోచన చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు కల్పించినటువంటి ఓటు హక్కును మనం అందరం కూడా 27 మే రోజు వినియోగించుకొని ఆ విలువైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓటును తీన్మార్ మల్లన్న గారికి వారి యొక్క పేరు పైన వేసి మన యొక్క ఐక్యతను, మన యొక్క విజ్ఞతను, సమస్యల పరిష్కారం కోసం మనం ఉద్యోగులుగా నిరుద్యోగులను మన సమస్యల కోసం ఏదైతే ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 34,500 ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి ఘనత ఈ ప్రజాప్రభుత్వాన్ని. రాజ్యాంగం అవసరం లేదని చెప్పినటువంటి మోడీ కానీ, కేసీఆర్ కానీ ఈ ప్రజల యొక్క హక్కులను కాలరాసే విధంగా వాళ్ళ 10 సంవత్సరాల పాలన జరిగింది. అందులో ముఖ్యంగా ఇంతకుముందే సతీష్ గారు చెప్పినట్టుగా కేసీఆర్ విద్యను అనేది ఒకటి ప్రతి పౌరునికి, పేదవాళ్లకు అభివృద్ధికి సాధనం. అలాంటి విద్యను కాలరాసి నిర్లక్ష్యం చేసి అనేక పాఠశాలలు 6,000 పాఠశాలలు మూత వేయడానికి వారు కారకులు. అనేక వందల జూనియర్ కళాశాలలు మూతపడ్డాయి. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఫీజు రియంబర్స్మెంటు, మెస్ ఛార్జీలను కూడా గత 5 ఏళ్ల నుంచి కూడా ఒక్క పైసా గవ కూడా రిలీజ్ చేయలేదు. యూనివర్సిటీలు, కళాశాలలు అన్నీ కూడా మూసివేతకు దగ్గర పడ్డాయి. నిరుద్యోగుల ఉద్యోగాల కోసం తాను ఏదైతే చెప్పిండో నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్నపత్రాలు అమ్ముకున్నారు వాళ్ళు. అదేవిధంగా 3,016 రూపాయలు ఇస్తానని ప్రతి వ్యక్తికి, నిరుద్యోగికి ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసి కూడా ఎగబెట్టిండు. మరి మోడీ గారి పాలన కూడా 10 సంవత్సరాల నుంచి అనేక ప్రభుత్వ యూనివర్సిటీలకు, ప్రభుత్వ కళాశాలలకు ఇచ్చేటువంటి నిధులు ఆపివేసిండ్రు. స్కాలర్షిప్లు కానీ, ఫెలోషిప్లు కానీ, డెవలప్మెంట్ గ్రాంట్స్ కానీ ఆపివేయడం జరిగింది. కాబట్టి విద్యను నిర్లక్ష్యం చేయడం,
వారు ప్రతి నెల సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2014లో చెప్పారు. అట్లా కాదు, ఇవాళ కనీసం 30 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వ వ్యవస్థలో మూలుగుతూ ఉన్నాయి కేంద్రంలో, కానీ వాటిని మాత్రం నింపలేదు. కాబట్టి ఇవాళ యువత ముఖ్యంగా మన ఈ పట్టభద్రులకు అవసరమైనటువంటి ఉద్యోగాలు కల్పించడంలో కానీ లేదా చదువుకునే వాళ్లకు విద్యను అందుబాటులో పెట్టడంలో కానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది.